హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిలడెల్ఫియాలో ఉన్న హెర్షీస్ చాక్లెట్ వరల్డ్కి వెళ్తున్నాము. అయితే హెర్షీస్ చాక్లెట్ పార్క్ అండ్ అట్రాక్షన్స్ కూడా దాని పక్కనే ఉంటుందన్నమాట. సో మనకి హెర్షీస్ చాక్లెట్ వరల్డ్లో వచ్చేసి చాక్లెట్ టూరు, చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు, అలానే చాక్లెట్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, వాటి ప్రైజింగ్ ఏంటి, అవన్నీ చూస్తాము. బట్ మనం హెర్షీస్ పార్క్లో అయితే అమ్యూజ్మెంట్ పార్క్ అన్నమాట. ఫుల్లీ గేమ్స్ అన్నీ ఉంటాయి. సో గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు అలాంటిది. సో ఈరోజు మనకి టైం లేక మనం హెర్షీస్ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళట్లేదు. బట్ వీఆర్ గోయింగ్ టు హెర్షీస్ చాక్లెట్ వరల్డ్ అనమాట. సో ఇప్పుడు హెర్షీస్ చాక్లెట్ వరల్డ్కి ఎంటర్ అయ్యాము. పార్కింగ్ చాలా పెద్దగా ఉంది, చాలామంది ఉన్నారు, చాలా వెహికల్స్ ఉన్నాయి. పార్కింగ్ ఫీజు వచ్చేసి ఇలా 3 hours వరకు అయితే ఫ్రీ. 3 hours తర్వాత $60. ఒకవేళ టికెట్ పోయినా కూడా $60 అంట. సో టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఇలాంటి ట్రాలీస్ కూడా ఉంటాయన్నమాట. మనం ఒకవేళ తిరిగి మొత్తం అంతా చూడాలి అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న ట్రాలీస్ ఉంటాయి, వాటిలో మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు మొత్తం. అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో మేమైతే ఈరోజు కార్ ఇప్పుడు ముందుకు వెళ్ళేసి పార్కింగ్లో పార్క్ చేసేసిన తర్వాత హెర్షీస్ చాక్లెట్ వరల్డ్కి లోపలికి వెళ్తాము. అయితే ఈ వీడియోలో నేను ఓన్లీ చాక్లెట్ టూర్ మాత్రమే చూపిస్తాను. అండ్ చాక్లెట్స్ స్టోర్కి మాత్రం నేను చూపించట్లేదు అనమాట ఈరోజు ఈ వీడియోలో. ఎందుకంటే చాలా వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది నేను ఆ రెండు చూపించే వరకు. ఎందుకంటే చాలా చాలా ఉన్నాయి చూపించడానికి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెర్షీస్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. సో మనం నిన్న పెన్సిల్వేనియాలో స్టే చేసినాం కదా. పెన్సిల్వేనియా ట్రిప్ అయిపోయిన తర్వాత అటు నుంచి న్యూయార్క్ వెళ్ళే దారిలో మనకి హెర్షీస్ వరల్డ్ ఉందన్నమాట, చాక్లెట్ వరల్డ్. అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది, కానీ మనకు అంత టైం లేదు ఇప్పుడు. అందుకని ఓన్లీ చాక్లెట్ వరల్డ్కి మాత్రమే వెళ్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 30 minutes చాక్లెట్ టూర్ ఉంటుందని అన్నారు. ఇవన్నీ చూసా. బట్ లెట్స్ సీ, మేము ఆల్రెడీ ఈవినింగ్ 5 o'clock వచ్చినాం. చూద్దాం అసలు ఉందా ఇప్పటికీ లేదా అని చెప్పి. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు గో ఫర్ చాక్లెట్ వరల్డ్ హెర్షీస్. సో చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదే మన హెర్షీస్ చాక్లెట్ వరల్డ్. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ అని అనుకోండి లిటరల్లీ. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటి, ఒక చాక్లెట్ స్టోర్ అంటే చాక్లెట్స్ ఉంటాయి, మనం వెళ్ళాలి, కొనుక్కోవాలి, రావాలి, మనకు అంతే తెలుసు. బట్ ఈ చాక్లెట్ వరల్డ్లో అలా లేదు. అసలు ఈ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్. అసలు వీళ్ళ టెక్నాలజీ అసలు అర్థమే కాలేదు నాకు. ఇంత టెక్నాలజీ వీళ్ళకి ఎన్ని ఇయర్స్ ముందు ఇది కన్స్ట్రక్ట్ చేసిర్రు, అప్పుడే ఇంత టెక్నాలజీ ఉండేనా వీళ్ళకి అని అనిపించింది నాకు లోపలికి వెళ్ళిన తర్వాత. ఎందుకో మీకు ఆ చాక్లెట్ వరల్డ్ టూర్ ఉంటుంది, చాక్లెట్ టూర్. ఆ టూర్లో మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మాట టెక్నాలజీ గురించి మాట్లాడానని. సో మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అది అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చాక్లెట్ వరల్డ్కి ఎంటర్ అయిపోతున్నాం. ఇదే ఎంట్రన్స్. సో ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్లో ఇలా ఉందన్నమాట. ఆ లెఫ్ట్ సైడ్ అన్ని వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడంతా ఎంట్రన్స్. సో ఇట్లా ఎంట్రన్స్ నుంచి మనం కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి రైట్ సైడ్లో వెళ్తే అక్కడ మనకి టికెట్స్ అమ్ముతూ ఉంటారనమాట. సో టికెట్ కౌంటర్ ఉంది ఇదే రైట్ సైడ్లో. సో అక్కడ మనకి ఏంటంటే మనము క్యాండీ టూర్కి వెళ్ళొచ్చు. అంటే మనమే మన హ్యాండ్స్తో చాక్లెట్ని తయారు చేయడం, అలాంటి డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ మనము టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అక్కడ మనకి స్క్రీన్స్ ఉన్నాయి కదా, ఆ స్క్రీన్స్లో ఏ టూర్కి ఎంత ప్రైస్ టికెట్ అండ్ ఏ టూర్లో ఏం చూపిస్తారు అన్నదంతా కూడా అక్కడ స్క్రీన్స్లో మనకి కనబడుతూ ఉంటుంది. మనం అవి కావాలనుకుంటే మనం అక్కడ టికెట్ తీసుకొని ఆ పర్టిక్యులర్ ప్లేస్కి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనమైతే ఆ డబ్బులు తీసుకొని చేసేది ఏం చేయకుండా ఫ్రీగా ఉన్న చాక్లెట్ టూర్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్ అంతా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ 15 to 20 minutes ఉంటుంది ఈ టోటల్ టూరు. అండ్ దీనికి మీ ఫ్రీ కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి
వస్తున్నారు. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చిన ప్రతి ఒక్కరు, ప్రతి 5 మెంబర్స్లో 4 మెంబర్స్ ఈ టూర్కి అయితే వస్తున్నారు. సో మనం కూడా వెళ్ళాము. చాలా రష్ ఉండే, మీకు ఆ రష్ అంతా ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు వెళ్ళగానే ఇలా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్లోనే ఆల్మోస్ట్ మనకి ఏమంటారు, ఈ లైన్స్లోనే అంతా ఉంది. చాలా పెద్ద లైన్స్ ఉండే. ఈ లైన్స్లోనే మనకి ఆల్మోస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, వాళ్ళు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, లేదంటే ఎలా స్టార్ట్ చేయగలిగారు, ఇవన్నీ కూడా మనకి ఈ లైన్స్లో వెళ్తూ ఉంటే ఇక్కడ సైడ్స్కి వాల్స్ ఉన్నాయి కదా, సో ఆ వాల్స్ మీద అంతా ఇన్ఫర్మేషన్ పెట్టారనమాట. లైక్ ఇలా చూడండి, 1886లో ఎవరు స్టార్ట్ చేశారు, మిల్టన్ అనే పర్సన్. సో ఆయన హెర్షీస్కి ఎలా బిల్డ్ చేశారు ఈ ఫ్యాక్టరీని, ఇదంతా కూడా డీటెయిల్స్ మనకి ఈ లైన్లో వెళ్తూ ఉంటే వాల్స్ పైన ఎవ్రీథింగ్ ఇలా పెట్టారనమాట. సో మనము ఈ లైన్లో వెళ్తున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ లైన్స్ ఎప్పుడు బిజీగానే ఉంటాయి. సో బిజీగా ఉన్నప్పుడు జనాలు టయర్డ్ అవ్వకుండా మనకి ఇలా సైడ్లో అంతా ఇన్ఫర్మేషన్ పెట్టేస్తే ఆ ఇన్ఫర్మేషన్ చదువుకుంటూ చూసుకుంటూ అలా టైంపాస్ అవుతూ ఉంటుంది అండ్ వీ కెన్ గో అని చెప్పేసి అలా పెట్టారేమో. అండ్ ఆల్సో ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్ అన్నారు కాబట్టి, సో మనకి ఇక్కడ అసలు ఏంటి, మనం ఎందుకు వెళ్తున్నాము, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా పెట్టారని నాకు అనిపించింది. లైన్ మాత్రం చాలా చాలా పెద్దగా ఉండే. ఈ లైన్స్ అయితే అసలు ఎంత అంటే ఆల్మోస్ట్ మాకు ఆ టూర్ వచ్చేసి 15 to 20 minutes, బట్ మేము ఈ లైన్స్లో నించోవడానికి మాకు ఆల్మోస్ట్ దగ్గర 1 hour అయితే పట్టింది ఆ లైన్లో. ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు, అందరూ ఒక్కొక్కరు ముందుకెళ్ళాలి, ఆ టూర్ చూడాలి, వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకో కొంతమందిని పంపించడము అలా జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో మనం వెయిట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 hour అయితే పట్టింది. ఇంకా మేబీ మనం చాలా రష్ ఉన్న డేస్లో, చాలా బిజీ ఉన్న డేస్లో, వీకెండ్స్లో అలా వెళ్తే మాత్రం మనకి ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉంది. అండ్ ఆల్సో మనకి కొన్నిసార్లు ఇక్కడ ఛాన్స్ కూడా దొరకదేమో లోపలికి వెళ్ళడానికి, చాక్లెట్ టూర్కి, ఫ్రీ టూర్కి అంత రష్ ఉండే వరకు మనం కూడా వెళ్ళాలని అనుకోమేమో. సో నాకైతే అట్లా అనిపించింది. బట్ మేము లైన్లో ఉండి వెళ్తున్నాము. లైక్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, అంతా బాగుంది. అండ్ అసలు ఎలా స్టార్ట్ చేశారు, మనకు అంతా అసలు ఓవరాల్ వ్యూ, ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఈ వాల్స్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్లోనే మనకు అర్థమైపోయింది ఆల్మోస్ట్. సో ఇది మనము ఈ చాక్లెట్ టూర్కి వెళ్ళేటప్పుడు లైన్లో నించొని బోరింగ్గా ఫీల్ అయ్యే కన్నా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఇది కోకో ఫామ్ అని చెప్పేసి ఇదొక ఆ లైన్స్లోనే వెళ్తూ ఉంటే అక్కడ మనకు అలా సెట్టింగ్స్ చేశారనమాట. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఆల్సో వీళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ పెట్టారు. అండ్ ఈ థీమ్ అంతా చూడండి, మనం రియల్గా కోకో ఫామ్లో ఉన్న ఫీలింగ్, వైబ్ క్రియేట్ చేసిర్రు. సో నాకు అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఇది ఎంజాయ్ చేయాలి. అండ్ పీపుల్ హూ ఆర్ అవుట్ ఆఫ్ యూఎస్, ఎవరైతే ఈ ప్లేసెస్కి రాలేరో వాళ్ళందరూ కూడా ఇది లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేను ఇట్లా ప్రతిదీ డీటెయిల్డ్గా వీడియో తీసి నేను వీడియోలో పెడుతున్నాను. సో మేము ఆ ప్లేస్లో మేము ఆ లైన్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మా ఫీలింగ్ ఎలా ఉండేనో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫీలింగ్ రావాలి, వస్తుంది కూడా, ఎందుకంటే నేను వీడియో అలా తీశాను. సో ఇప్పుడు మనం ఈ కోకో ఫామ్లో ఉన్నాము. కోకో ఫామ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళేస్తే మనము చాక్లెట్ టూర్కి వెళ్ళడానికి అయిపోతుంది టైము. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో ఇలా మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ముందుకు వెళ్తే మనకి చాక్లెట్ టూర్కి వెళ్ళడానికి అంత ఉంటుంది ముందుకి. సో ఈ చాక్లెట్ టూర్ ఏంటంటే బేసికల్గా కార్స్ ఉంటాయి, చిన్న చిన్న కార్స్. సో ఆ చిన్న చిన్న కార్స్లో మనల్ని వాళ్ళ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుందో అలా ఒక సెటప్ చేశారు లోపలంతా. ఆ సెటప్ అంతా మనం లైవ్గా దగ్గర నుండి ఎక్స్పీరియన్స్ చేసే టూర్నే చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఆ
టూర్ ఎంత 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 బాగుంది అంటే, అండ్ ఆల్సో మనకు అక్కడ ప్రెజెంట్గా మనం ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలోనే ఉన్నాము, అక్కడ చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, మనం అదంతా చూస్తున్నాము అన్న రేంజ్లో దాన్ని ఆ సెటప్ క్రియేట్ చేశారు. అండ్ ఆ టెక్నాలజీ, ఆ సెటప్, అసలు ఇదంతా ఎవరు ఎలా ఆలోచించి చేశారో నాకు అసలు అర్థం అవ్వట్లే. కానీ అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత టెక్నాలజీ ఉంది. చూడండి ఇదే. సో ఇవే చిన్న చిన్న కార్స్ అనమాట. అండ్ మనం వచ్చేసాం ఆల్మోస్ట్. అక్కడ లోపలంతా తిరుగుకుంటూ ఆ లైన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇది ఒక మూవింగ్ ప్లాట్ఫామ్. మనం ఆ ప్లాట్ఫామ్ మీద స్టడీగా నించోలేము, ప్లాట్ఫామ్ మూవ్ అవుతూనే ఉంటుంది, కార్స్ మూవ్ అవ్వాలి కాబట్టి. సో మనం ఈ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్, పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్. అండ్ ఆ ప్లాట్ఫామ్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఆ మూవ్ అవుతున్న ప్లాట్ఫామ్ మీద నించోనే మనం ఈ మూవ్ అవుతున్న కార్స్లోకి ఎక్కాల్సి ఉంటుంది. అది కొంచెం ట్రిక్కీ, జాగ్రత్తగా ఎక్కేసేయండి. సో ఇప్పుడు మేమైతే ఈ కార్లోకి ఎక్కేసినాం. సో ఇప్పుడు నుంచి నేనేం మాట్లాడాను మీరు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినానో అది వీడియోలో మీకు లైవ్గా చూపిస్తున్నా, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా నేనేం మాట్లాడాను, లెట్స్ స్టార్ట్. Wow. These are milling machines which grind cocoa nibs into unsweetened chocolate. Cocoa nibs have been ground down like this for thousands of years. Milling machines generate lots of heat through intense pressure and friction. The grinding turns cocoa nibs into the smooth, dark liquid used to make milk and dark chocolate. Our pressing machines squeeze the unsweetened chocolate into discs of cocoa powder known as Hershey's cocoa. Pressing also produces cocoa butter, which we'll use later on in the process. Every day, shining tanker trucks pick up milk from local farms and line up outside our factory for delivery. Hershey is one of the only companies in the world that uses fresh milk to make milk chocolate. Fresh milk is part of what gives Hershey's milk chocolate its delicious and distinctive taste. Part of my job is to make sure all of that milk meets our high quality standards. Once it passes testing, we mix sugar into the milk using large batching tanks. We pasteurize and condense the sweetened milk and then blend in the perfect amount of unsweetened chocolate. This is where the art of chocolate making all comes together. As the mixture cooks, it begins to form delicious little pieces that we call chocolate crumbs. Isn't it amazing how a little sugar and cacao become perfection just by adding milk? It takes 1, 2, 3 real simple things to stir in a little pure magic. You can taste the love all over the world. Amazing how a little sugar and cacao. We drive the chocolate crumbs to a coarse powder. Then we mix in the cocoa butter we pressed out earlier and add a dash of vanilla. This brings out the chocolate's rich taste and creamy texture, and of course, that wonderful smell. We feed the chocolate corn through steel rollers that grind and refine the chocolate until it reaches a smooth, uniform consistency. Here's our friend Kiss to explain the next step in the process. Hi, everybody. These conching machines use big granite rollers to smooth and transform refined crumb into milk chocolate. The conching process mixes and heats the chocolate, developing a rich flavor and color. Heavy rollers smooth out the refined crumb until it reaches the silky liquid texture of milk chocolate. Bye for now.
Dr. Conchin, we temper the milk chocolate, heating and cooling it to just the right texture and consistency. During tempering, we can mix in other ingredients such as roasted California almonds. Next, we pour the milk chocolate into molds and send them on a bumpy conveyor line. Then we send the molds through cooling tunnels that solidify the chocolate. All of that fresh, delicious Hershey's chocolate goodness is finally ready to be packaged. Like Hershey's Milk Chocolate in special dog box. Hey, don't forget about Reese's Peanut Butter Cups, my personal favorite. Everyone has a favorite. Mine are Hershey's Kisses chocolate. Aw, thanks, Alex. That's so sweet. Looks like our packages are ready to go, and I better get going too. It's been a privilege being your guide today. Remember that wherever you go, you're never Thanks, Alex. Share that goodness with the ones you love. Thank you, everyone. Bye. Smile for picture. Hi, folks. Have everyone look right here for a picture. 3, 2, 1. Okay, now everybody say Hershey's. 3, 2, 1. Hershey's. Okay, gang, time to go share some goodness. Well, now you know the hard work, pride, and joy that goes into making every piece of Hershey's goodness. Come visit us again soon. Please remain seated until the door opens and watch your step onto the moving platform. And enjoy the rest of your day here at Hershey's Chocolate World. So long, everyone. Thanks for coming. Bye-bye. అయిపోయింది రైడ్. సో టూర్ నుండి ఇలా బయటకి రాగానే ఇక్కడ మనకి ఏదైతే ఫోటో మనల్ని క్లిక్ చేశారో లోపల ఆ ఫోటోని మనం ఇక్కడ ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని అంటే అదే ఫోటోని మనకి కీ చైన్స్ పైన వాల్ మ్యాగ్నెట్ పైన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పైన అలా లేదంటే నార్మల్ ఫోటో ఒకటి ఫోటో ఫ్రేమ్లో అలా చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో వాటన్నిటికీ మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని ఏది కావాలో దానికి అమౌంట్ మనం ఇక్కడ పే చేయాలి. చాక్లెట్ టూర్ అంతా అయిపోయింది. సో మనం అయిపోయాక రిటర్న్ బయటికి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఇలా ఫ్రీగా ఒక చాక్లెట్ శాంపుల్ అయితే ఇస్తారు. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క చాక్లెట్ ఇస్తారు. సో ఇప్పుడు చాక్లెట్ తీసుకొని మనం బయటికి వెళ్ళగానే అక్కడే రైట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఆ ఫుడ్ కోర్ట్ దగ్గరే మనకి ఫోటో ప్రింట్ చేసే ప్లేస్ కూడా ఉంటుంది, పెద్ద బోర్డ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది రైట్ సైడ్కి వచ్చాక ఇది ఫుడ్ కోర్ట్ అంతా. ఇటు నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే అక్కడ మనకి ఫోటో కాపీస్ది అది బోర్డ్ కనబడుతుంది, సైనేజ్. సో మనం అక్కడికి వెళ్ళి ఆయనకి చూపిస్తే ఆయన మనకి వెయిటింగ్ టైం ఎంతో చెప్తారు, మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్తారు. సో మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే ఎంత ఒక 5 minutesలో ఇచ్చేసారు, వెయిటింగ్ ఎక్కువ లేకుండే. ఇదే మనకి ఫోటో పికప్ అని అక్కడ పెట్టారు కదా సైనేజ్, ఇది రౌండ్ది. సో ఇక్కడే వెళ్ళి ఆయనకు చెప్తే ఆయన మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. ఒక 5 to 10 minutesలో వచ్చేసింది, చాలా తక్కువ టైంలోనే. సో అలా మా హర్షీస్ చాక్లెట్ వరల్డ్ చాక్లెట్ టూర్ జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్
సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఎలా ఎంజాయ్ చేసామో చాక్లెట్ టూర్ని అదే లైవ్గా మీరు ఎంజాయ్ చేశారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియోస్ చూస్తూ. అండ్ ఈ వీడియో తర్వాత ఇప్పుడు వరకు నేను చూపించిందంటే జస్ట్ చాక్లెట్ టూర్ మాత్రమే, చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్. కానీ అసలు ఈ చాక్లెట్ వరల్డ్లో ఏమేం చాక్లెట్స్ ఉంటాయి, వాటి ప్రైజింగ్ ఏంటి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, చాక్లెట్స్ కాకుండా ఇంకేమున్నాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా కొనాలి, ఎలా బిల్లింగ్ చేయాలి, ఏంటి అసలు అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో నెక్స్ట్ పెడతాను. సో ఈ వీడియో మాత్రం ఓన్లీ చాక్లెట్ టూర్ వరకు మాత్రమే. కమింగ్ వీడియోలో ఇంకా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.